జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు పలు భూ కుంభకోణాలకు పాల్పడ్డారు. కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను స్వాహా చేశారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాని భూ బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని చేసిన భారీ భూ కుంభకోణం ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. 230 కోట్ల విలువ చేసే పేదల భూములను లాగేసుకున్న కాకాని అల్లుడి డొల్ల కంపెనీలకు భూములను ఎన్నికల నోటిఫికేషన్ ముందు రోజే కాకాని అక్రమాలకు పాల్పడ్డారు. కాకాని భూదందాకు సంబంధించి ఏబిఎన్ చేతికి కీలక ఆధారాలు లభించాయి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరాచకంగా అన్యాయంగా పేదల్ని బెదిరించి భయపెట్టి వారి భూముల్ని అప్పనంగా దోచేశారు. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రామదాస్ కండ్రిగ ప్రాంతంలో 230 కోట్ల విలువ చేసే భూముల్ని తన అల్లుడి డొల్ల కంపెనీకి అప్పనంగా దోచేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం రామదాసు కండ్రి ప్రాంతంలో 122.13 ఎకరాల CJFS భూములున్నాయి. వీటిని 1976లో అప్పటి ప్రభుత్వం 102 మంది SC, ST, BC కుటుంబాలకు ఇచ్చింది. అడవుల్ని తలపించేలా ఉన్న ఈ భూములన్నీ పేదలందరూ బాగు చేసి సాగు చేసుకుంటూ ఉండేవారు. ఇవి కోల్కతా, చెన్నై జాతీయ రహదారి నుంచి పోర్ట్ రోడ్లో కేవలం కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ భూములపై కన్నేశారు. ఎకరాకి 15,62,000 మాత్రమే రైతులకిచ్చి భూముల్ని సొంతం చేసుకున్నారు. ఇదేం అన్యాయమని ప్రశ్నించిన వారిని బెదిరించి భయపెట్టారు. అలా 57.5 ఎకరాల భూముల్ని కాకాని తన పరం చేసుకున్నారు. ఈ భూములు 2194, 2195-3, 2196-3, 2200-1, 2989-1, 2990-1, 2991-1, 2992 సర్వే నెంబర్లో ఉన్నాయి. ప్రస్తుతం పోర్ట్ రోడ్డు సమీపంలో ఎకరా 1 కోటి నుంచి 2 కోట్ల వరకు ధర పలుకుతోంది. 2014లో ఈ భూములు రైతులకే చెందాలని హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. అయినా హైకోర్టు ఆదేశాలను సైతం అప్పటి ఏపీ ఐఐసి అధికారులే పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత అల్లుడు మన్నెం గోపాలకృష్ణారెడ్డికి GKS ఇండస్ట్రియల్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో డొల్ల కంపెనీని ఏర్పాటు చేశారు. సరిగ్గా భూములు లాగేసుకున్న సమయంలో రాత్రికి రాత్రి ఆయన ఆ డొల్ల కంపెనీకి CEO అయ్యారు. మార్చి 16న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్కి సరిగ్గా ఒక్కరోజు ముందు కాకాని అల్లుడి డొల్ల కంపెనీకి భూముల బదలాయింపు జరిగింది. జగన్ ప్రభుత్వం అర్ధరాత్రి GOMS నంబర్ 33ని పాస్ చేసింది. ప్రభుత్వ పెద్దలు, ఏపీఐఐసి ఉన్నతాధికారులు ఒక్కరోజులోనే 230 కోట్ల భూముల్ని కాకాని అల్లుడి డొల్ల కంపెనీకి అప్పనంగా అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాధితులందరూ తమకు న్యాయం జరుగుతుందని ఆశపడ్డారు. 8 నెలలు గడుస్తున్న కాకాని భూభాగోతం వ్యవహారం ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమకి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.